సముద్రంలో ఎన్నో రకాల చేపలుంటాయి, కానీ ఆ చేప మాత్రం అన్నింటికంటే స్పెషల్. క్షీరద జాతికి చెందిన ఆ ఫిష్ చాలా తెలివిగా, చురుగ్గా ఉండడమే కాదు, వాయువేగంతో ఈదటం, ఎగరడం దాని ప్రత్యేకత. అయితే ఆ చేపల మరణాలు పర్యావరణవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆ ఫిష్ సముద్రంలో లేకపోతే వాతావరణానికి ముప్పు తప్పదా? ఇంతకీ ఏమిటా ఫిష్? దాని స్పెషాలిటీ ఏంటి? వాచ్ ఇట్. సముద్రంలో ఉండే చేపలన్నిటిలో డాల్ఫిన్ ది ప్రత్యేక స్థానం. సముద్ర వాతావరణం, జీవ వైవిధ్యం బాగుండాలంటే డాల్ఫిన్లు చాలా అవసరమని సముద్ర పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇటీవల కాలంలో తూర్పు తీరంలో డాల్ఫిన్లు మృత్యువాత పడి వాటి కళేబరాలు ఒడ్డుకు కొట్టుకురావడం పరిపాటిగా మారిపోయింది. సముద్ర వాతావరణం కలుషితమవుతుందని భావించడానికి డాల్ఫిన్ మరణాలు కూడా ఓ కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వరుసగా డాల్ఫిన్లు మృత్యువాత పడడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సముద్ర జీవుల్లో డాల్ఫిన్ల పాత్ర చాలా కీలకమని, వాటి వల్ల సముద్రంలోని జీవరాశుల మనుగడ తటస్థంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఇటీవల డాల్ఫిన్స్ అక్కడక్కడ చనిపోయి ఒడ్డుకు చేరడం కూడా మనం గమనించాం. అయితే డాల్ఫిన్స్ అనేటటువంటివి సాధారణంగా ఇటీవల సముద్ర వాతావరణంలో మార్పులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం, అలాగే పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఈ జలాల్లోకి రిలీజ్ చేయడము, అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాల వల్ల కానీ, లేదా కొన్ని రకాలైనటువంటి ఫిషింగ్ వలలకి ఇవి చిక్కుకొని చనిపోవడము, తర్వాత ఇటీవల ఈ ప్లాస్టిక్స్ మింగడం వల్ల కూడా కొన్నిసార్లు చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో డాల్ఫిన్స్ అనేటటువంటివి సముద్ర వాతావరణానికి మేలు చేసేవే. సముద్రంలో డాల్ఫిన్లు తీరానికి దగ్గరగానే ఉంటాయి. ఎక్కడైనా ఆక్సిజన్ తగిన రీతిలో అందకపోతే గాల్లోకి ఎగిరి మరీ ఆక్సిజన్ తీసుకోవడంలో డాల్ఫిన్లు చురుకుగా వ్యవహరిస్తాయి. అంతేకాకుండా సముద్రంలోని చేపల ద్వారా వచ్చే వ్యర్థాలతో పాటు అస్వస్థతకు గురైన చేపలను తింటూ జీవనం సాగిస్తాయి. అందుకే డాల్ఫిన్లు పర్యావరణానికి చాలా కీలకమంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక డాల్ఫిన్ జీవితకాలం 40 నుంచి 50 ఏళ్లు ఉంటుంది. తన జీవితకాలంలో సంతాన ఉత్పత్తి కూడా తక్కువగానే ఉంటుంది. 4 ఏళ్లకు ఒకసారి సంతానోత్పత్తి చేసి కేవలం ఒకే ఒక్క పిల్లకు జన్మనిస్తుంది. సముద్రంలో మాత్రమే కాకుండా మెరైన్ టూరిజంలో కూడా డాల్ఫిన్లు కీలక భూమిక పోషిస్తాయి. డాల్ఫిన్ల మృతికి సముద్ర కాలుష్యమే ప్రధాన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. సిక్కైనటువంటి వాటిని కూడా స్కావెంజ్ చేస్తుంటూ అవి తింటూ సముద్రాన్ని చాలా క్లీన్గా ఉంచుతుంది. లేకపోతే ఏమవుతాయంటే సిక్కైనటువంటి వాటిలో ఇన్ఫెక్షన్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చేపలు కానీ ఇవి కానీ ఆ ఇన్ఫెక్షన్ గురైనటువంటి వాటిని కనుక ఎలిమినేట్ చేయకపోతే ఆ ఇన్ఫెక్షన్లు ఈ ఫిష్ ద్వారా, మన ఫుడ్ వేప్ ద్వారా హ్యూమన్స్ కూడా ఆరోగ్యానికి భద్రత ఉండదు. అందువలన ఇది ఒక రకంగా మన ఎకోసిస్టమ్ హెల్త్ కాకుండా మన హ్యూమన్ హెల్త్ను కూడా ఇది రక్షిస్తుందని మనం చెప్పుకోవాలి. ఇది చాలా గణనీయమైనటువంటి సర్వీస్ అన్నమాట. ఇది మన డాల్ఫిన్స్ మనకు చేసేటువంటిది. అంతరించిపోయే సముద్ర జాతుల్లో డాల్ఫిన్స్ కూడా ఉన్నాయని అధ్యయనాల్లో తేలడం ఆందోళన కలిగిస్తోంది. సముద్రానికి ఎంతో మేలు చేసే డాల్ఫిన్లు అంతరించిపోకుండా ఉండాలంటే సముద్ర వాతావరణం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎంతో చురుకుగా, తెలివిగా వ్యవహరించే క్షీరద జాతికి చెందిన డాల్ఫిన్లు సముద్ర వాతావరణానికి, అనంత సాగర గర్భంలోని జీవ వైవిధ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి డాల్ఫిన్లను కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యతగా భావిద్దాం. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.